బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఆయన కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేయనున్నట్లుగా ఆయన ప్రకటించారు. దీంట్లో ఎటువంటి ఒత్తిళ్లు లేవని, వేరే పదవులు కానీ రాజకీయ ప్రయోజనాలు కానీ డబ్బు కానీ ఆశించి ఈ నిర్ణయం తీసుకోలేదని, ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను ఆదరించినటువంటి వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని చెప్పి ఆయన ప్రకటించారు. అలాగే 2 సార్లు తనని రాజ్యసభకు పంపిన జగన్కి, భారతికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలానే ఆయన 2 సార్లు రాజ్యసభకు వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు కొండంత అండగా నిలబడ్డారని, 9 ఏళ్లు వాళ్ళు తనకు ఎంతో సహాయం చేసి ప్రోత్సహించారని, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. రాష్ట్రానికి కేంద్రానికి మధ్య వారధిలా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశానని, ఎక్కడా కూడా తను స్వార్థపూరితంగా వ్యవహరించలేదని చెప్పి ఆయన ప్రకటించారు. టీడీపీతో రాజకీయంగా విభేదించినప్పటికీ కూడా చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని, పవన్ కళ్యాణ్తో కూడా చిరకాల స్నేహం ఉందని ఆయన ప్రకటించడం జరిగింది. ఇక తన భవిష్యత్తు అంతా వ్యవసాయమని, వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నానని చెప్పి ఆయన తెలియజేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ఈరోజు ప్రకటించడం జరిగింది.